హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్. అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. యూట్యూబ్ ఫ్యామిలీకి అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరికీ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకేసారి చూపిస్తాను చూడండి. ముందుగా బాస్మతి రైస్ తీసుకొని 3 గ్లాసుల రైస్ తీసుకున్నానండి. 3 గ్లాసులు అంటే 750 గ్రామ్స్ అండి రైసు. బాస్మతి రైసు బాగా కడుక్కొని వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకొని 150 గ్రామ్స్ ఆయిల్ పోసుకొని గుప్పిడి జీడిపప్పు దోరగా వేయించుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కాక ఇదిగోండి అలా వేగాక తీసేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక పెద్ద సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి వేసుకుంటున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి కలుపుతూ. ఇలాగా ఫ్రై అయ్యగానే తీసేయండి. ఈ కలర్ రాగానే 750 గ్రామ్స్ చికెన్ అండి, అది కడిగేసి పక్కన పెట్టుకున్నాను. కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తున్నాను కదండి, ఎంతెంత అన్నది వేసేటప్పుడు చెప్తానండి. ఒక బౌల్ తీసుకొని చికెన్ వేసుకొని దాంట్లో పసుపు 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూన్ వేసుకుంటున్నానండి. చికెన్ మసాలా అయితే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. అలాగే కారం కూడా 2 స్పూన్లు అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూను. రుచికి తగ్గ సాల్ట్ అండి 1.5 స్పూన్ వేసుకోండి. రుచికి తగ్గ సాల్ట్ వేసుకున్నాక ఒక చెక్క, 3 ఇలాచి, 2 బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 2 స్టార్ పువ్వులు, 1 మరాఠీ మొగ్గ వేసి ఉప్పు కారం బాగా పట్టేటట్టు ముక్కలకు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని చిలికిన కప్పు పెరుగు వేసుకుంటున్నానండి. ఇది కూడా బాగా కలుపుకున్నాక గుప్పుడు కొత్తిమీర, గుప్పుడు వేయించి పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే ఆనియన్స్ వేయించుకున్నాం కదండి ఆయిల్, అదే ఆయిల్ వేసుకొని బాగా ముక్కలు కలుపుకోవాలండి. ఒక అరచెక్క నిమ్మ చెక్క కూడా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ముక్కలకు బాగా మసాలా పట్టించాక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, హాఫ్ అన్ అవర్ తర్వాత ఆయిల్ చూడండి పైకి తేలినట్టు కనిపిస్తుంది కదా, ఇలా అవుతుందండి. స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఈ చికెన్ అంతా వేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టండి. అది మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకో 5 మినిట్స్ పెట్టండి. ముక్కలన్నీ ఒకసారి అలా కలుపుకోవాలండి నెమ్మదిగా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టాక 50% ముక్క అయితే ఉడికిపోతుందండి మనకి. ఇది తీసి పక్కన పెట్టుకున్నాక ఒక పెద్ద సైజు గిన్నెతో వాటర్ పెట్టుకోవాలి. ఒక చెక్క, 1 స్టార్ పువ్వు, 1 మరాఠీ మొగ్గ, జాజికాయ అండి, జాపత్రి, బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే ఒక హాఫ్ స్పూన్ నుంచి ఆయిల్. సాల్ట్ మాత్రం మనకి చాలా ఎక్కువ ఉండాలండి. మనకు సముద్రం ఉప్పులాగా వాటర్ ఎలాగుంటుందో అలాగే ఉండాలి. వాటర్ అంతా అలా మరిగాక రైస్ కూడా నానబెట్టుకున్న రైస్ని కూడా వేసుకోవాలి అందులో. చూడండి, ఎక్కువసేపు కలిపేకండి, రైస్ని నెమ్మదిగా కలుపుకోవాలి. అలా విరిగింది కదా రైసు, మనకి 70% ఉడికినట్టేనండి. ఇప్పుడు మనకు చికెన్ చేసి పెట్టుకున్నాను కదండి, దాని మీద అలా అనుకుంటూ రైస్ వేయాలి. మనకి రైస్ అతుక్కోకుండా వస్తుందండి, మెతుకు మెతుకులాగా వస్తుంది, పొడి పొడిగాన మనకు అతుక్కోదనమాట. అలా అనుకుంటూ వేస్తే రైస్ అంతా అలా వేసుకోవడమే. ఇప్పుడు మనం కుంకుమ పువ్వు పాలనే తీసుకోవచ్చు, ఫుడ్ కలర్, ఎల్లో కలర్ ఫుడ్ కలర్ తీసుకొని దాంట్లోనే పాలు 1 కప్పు పాలు తీసుకొని దాంట్లో కలర్ కలుపుకొని వేసానండి. అలాగే మిగిలిన ఆయిల్ ఉంది కదండి, మనం ఆనియన్స్ వేయించుకునేది, ఆ ఆయిల్ కూడా పోసుకొని అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. జీడిపప్పు వేయించి పెట్టుకున్నాం కదా ముందుగా, అది కూడా వేసుకుంటున్నాను. ఒక కట్ట కొత్తిమీర, 1 కట్ట పుదీనా తీసుకొని కడిగేసి కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి దమ్ పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు దోసపెనం పెట్టుకొని దాని మీద ఈ రైస్ పెట్టాక వెయిట్ కోసం వాటర్ని పెట్టచ్చు. మనం ఇలాగా రాయని పెట్టుకున్నాక ఒక 10 మినిట్స్ నుంచి హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ సిమ్లో పెట్టి దింపే ముందు ఒక 1 మినిట్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి ఆఫ్ చేసేయాలండి. ఒక 10 మినిట్స్ అలా రెస్ట్గా వదిలేస్తే ఇలా అవుతుందండి. రైస్ అయితే పొడి పొడిగా మనకు దమ్ము బాగా వస్తుంది. ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చింది కదా, టేస్ట్ చాలా బాగుండదండి. లెగ్ పీస్ కూడా చాలా మెత్తగా ఉడికిందండి మనకి. మీకు ఇంకా ప్లేట్లో కూడా పెట్టుకొని చూపిస్తాను చూడండి.
చూడండి వేడి వేడిగా చికెన్ దమ్ బిర్యానీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, కొత్తవారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా మంచి మంచి కుకింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తానండి. అలాగే ఉల్లిపాయలు, నిమ్మకాయ, కచ్చంబరి కూడా చేసి పెట్టుకున్నానండి, అది కూడా పెడుతున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మరొక్కసారి అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. బాయ్ ఫ్రెండ్స్.